ఇటీవల విజయవాడలో నలుగురు న్యాయవాదులపై జరిగిన దాడిని నిరసిస్తూ సోమవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో న్యాయవాదులు విధులు బహిష్కరణ. ఈ సందర్భంగా న్యాయవాదులు దివ్యల శ్రీనివాసరావు, జొన్నలగడ్డ విజయ్ కుమార్లు మాట్లాడారు. ఇటీవల న్యాయవాదులపై తరచుగా దాడులు జరుగుతున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి న్యాయవాదుల పరీక్షణ చట్టాన్ని తీసుకొని రావాలి. న్యాయవాదులపై దాడి చేసిన వారిపై కఠినంగా శిక్షణ అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. కక్షిదారులకు న్యాయం అందించే దాంట్లో భాగంగా మరి న్యాయవాదులు పోరాడుతూ ఉంటే ఆ పోరాటంలో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు మరి వాళ్ళ చేతుల్లోకి చట్టాన్ని తీసుకొని న్యాయవాదులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ దాంట్లో భాగంగా ఈరోజు అందరం కూడా న్యాయవాదుల విధులు బహిష్కరించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టి మరి న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని ఒకటి తీసుకొని వచ్చినప్పుడే స్వేచ్ఛాయుతంగా కక్షిదారుల తరపున న్యాయవాదులు పోరాటానికి అవకాశం ఉంటుంది. అనుకోకుండా నా పేరు జొన్నలగడ్డ విజయ్ కుమార్. న్యాయవాదులు అనేది సత్వరమే న్యాయం చేయడం కోసం అంకిత భావంతో పనిచేస్తారు. అలాంటిది వారి మీద దేశం పెంచుకొని కక్షపూరితంగా ఈ విధంగా దాడులు చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు న్యాయవాదుల మీద దాడిని మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బారుల్లో బాయ్కాట్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగా సత్తెనపల్లి కూడా, పల్నాడు జిల్లా సత్తెనపల్లి కూడా 4 కోట్లు కూడా న్యాయవాదుల విధులను బహిష్కరించి ఎవరైతే న్యాయవాదులను దాడి చేశారో వాళ్ళ మీదుగా కంపల్సరీ కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులకి పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.